హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు మేం ఫేమస్ 007. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ మాత్రం గట్టిగా నొక్కండి, మర్చిపోకండి. మనకు ఫుల్ సపోర్ట్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఫుల్ సపోర్ట్ చేయండి. నీదా సైకిల్ మీ నాయన ఇప్పించిన బే ఎక్కించుకోని ఏం వీకో నువ్వు ఏం వీకెళ్తుంటే వీక్కోపో పీకాలా ఏంది అరే ఒక పైల్మాన్ ఆ పైల్మాన్ దగ్గర గుద్ద వాళ్ళ దగ్గర ఏడుండ్రా పైల్మాన్ ఒక తానుండు పారా పోంపా. देखो मई रउडिज्म सेटलमेंट. నమస్తే తమ్ముడు, బాగున్నా? ఏమైందా? చిన్న ప్రాబ్లం అన్నా. అదే ఏమైంది? నేను మా ఫ్రెండ్ గారు రోజు సైకిల్ మీద స్కూల్ కోతుంటేనా స్కూల్ కోతుంటే వాడు ఈ రోజు నన్ను ఎక్కించుకోలేడనా. ఓకే, ఎక్కించుకోకుంటే వారి ప్లేస్ కాడికి వచ్చినాం అన్న రన్నింగ్ చేయనికి. వాడు కలిసిండు, అడిగినా మీ అయ్యదా మీ అబ్బాదా అది అంటున్నా. అయితే నన్ను మా ఫ్రెండ్ గారు గిట్ట ఇంకా ఎగతాళి చేసిరన్నా. ఏమని? మీ ఫ్రెండ్ గాని సైకిల్ ఎప్పుడు మీ వన్ సైకిల్ మీద అవుతుంటే గారా అది దాన్ని ఎగతాళి చేసిరన్నా. ఎగతాళి చేస్తే వచ్చి అడిగితే మీ అయ్యదా మీ అబ్బాదా అది దాని అంటున్నాను. వాడు జర ప్లీజ్ అన్న వాడిని కల్పన మాకు. సరే, వాడు నీ ఫ్రెండ్ ఎప్పుడు నీ వెంబడి ఉండే చూడు, వాడు అజయ్ గాడా? అవునా? అవునా, వాడి నెంబర్ ఉందా నీ దగ్గర? నెంబర్ చెప్పు జరా. 86 ఒక నిమిషం. 86 88 88 46 46. మంచిగా యోగా చేస్తుంటే హలో ఎవరు? తమ్ముడు అజయ్ గారా మాట్లాడేది? అవును అజయ్, నేను. నువ్వెవరు నాకు ఫోన్ చేసినావు? తమ్ముడు నేను రా, ఎల్లాయి గౌడ్ కొడుకుని. నువ్వా? చెప్పాలి ఇప్పుడేం ఫోన్ చేసినావు నాకు? తమ్ముడు ఏం లేదు, నీ ఫ్రెండ్ ఉన్నాడు చూడు నిఖిల్ భాయ్ అని, వానితో ఏమైందిరా అసలు? ప్రాబ్లం ఏమైంది? నొల్లి పెట్టుకున్నావంట, డైలీ ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారంట కదా సైకిల్ మీద స్కూల్కి? అవునా, వంతా నేను నొల్లి పెట్టుకున్నా. ఎందుకంటే పొద్దున మా డాడీ నన్ను తిట్టిండు లేట్గా లేచిన అని. ఆ బాధనే నేను వెళ్ళిపోయినా స్కూల్కి వాడిని పట్టించుకోకుండా. సరే తమ్ముడు, ఏం జరిగిందో తర్వాత విషయం. కానీ వాడు నువ్వు అట్లా దూరం పెట్టి వాడిని వదిలేసిపోయేసరికి వాడు ఎప్పుడు నీతో పాటు ఉండేవాడు కదా, బాధపడుతుండేవాడు. ఈ రోజు నా దగ్గరకు వచ్చిండు. ఇంకోటి వాడు నీ దగ్గరకు అడగడానికి వస్తే కూడా కొట్టడానికి పోయినావంట కదరా? అవునా, ఏదో బాధలుండి వాడిని అట్లా చేసిన. నేను వాడిని విడిచిపెడతానా? నువ్వు వాడు నా దోస్తు. సరే తమ్ముడు, నువ్వు ఏడున్నావు నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ఉన్న దగ్గర ఉన్నా. అక్కడ వస్తావా ఒక 5 minutes? అన్నా నువ్వు చెప్పినాక నేను ఇంక రాకుండా ఉంటాను. ఒక్క నిమిషం నేను ముందరికి వస్తున్నా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నమస్తే అన్నా, ఎట్లు? బాగున్నా తమ్ముడు. ఏమైందిరా ఇద్దరికి మధ్యలో గొడవ? ఏమైందిరా అసలు? అన్నా నేను మా డాడీ పొద్దున తిట్టిందని చెప్పినా నా ఫోన్ లో. ఇంకా అదే బాధలో నేను వెళ్ళిపోయినా, మనం పట్టించుకోలేదు. సరే తమ్ముడు, కానీ వానికి ఆ విషయం అది తెలియదు కదా. సడన్ గా అట్లా దూరం పెట్టేసరికి వాడు తీసుకోలేకపోయాడు రా. అవునా? సరే, ఇప్పుడు మీరిద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా. రే తమ్ముడు, అని బాగా చెప్పిండు, విన్నావు కదా, ఫోన్లో విన్నావు. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కూడా చెప్తున్నాడు. వాడు నిన్ను వదులుకెళ్ళని అంటుండు. వాడు నా ఫ్రెండ్ అన్నా, వాడిని ఎట్లా వదులుకుంటా, వాడిని దూరం పెట్టగలుగుతానా అంటే అంటుండు. వాడు ఏదో తెలిసి ఆవేశంలోనో కోపంలో బాధల్లో ఉండి ఆ మాట మాట్లాడాను. కానీ ఇప్పుడైతే చేతిలో చేయగలుపుకోండి. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోట పోటమి అయినా ఎప్పుడు మనకు ఎదురే లేదురా. ఇద్దరు మా గురించి ఊర్లో మంచి టాక్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ అని. దోస్తానికి ప్రతిరూపం మీరే ఉన్నారు. మీరు ఎప్పుడు విడిపోకండి, మంచిగా బ్రతకండి. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. ఏమైందిరా మామ, మళ్ళీ ఎందుకు పెడుతున్నావు? కేరియాంతానికి ఎందుకు వస్తున్నావు రా? ఏమైనా పొద్దున్న లేసి నేనే ఎక్కించుకొస్తున్నా. కాదు నోరా, నీకు ఏమైనా ఉన్నారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా చేశాను నేను